హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు కువైట్లో ఉమ్మేరియా గార్డెన్ నందున శ్రీకృష్ణ కమిటీ యాదవ సంఘం వారు కార్తీక వనభోజనాలు అయితే పెట్టడం జరిగింది. అక్కడికైతే మన మహిళలు చూడండి ఎలా చీరకట్టుతో హిందూ సంప్రదాయకంగా మన పండుగను సంతోషంగా జరుపుకునేదానికి ఎలా వచ్చారో చూడండి. అయితే నిజంగా ఈ ప్రోగ్రాం నిర్వహించిన వారికైతే నేనైతే చేతులెత్తి పూర్తిగా నమస్కారం చేస్తున్నాను. అన్న, మీరు చేసిన ప్రోగ్రాం చాలా గొప్ప ప్రోగ్రాము, భలే మంచిగా అయితే సక్సెస్ అయిందనమాట. చూడండి మన తెలుగింటి ఆడపడుచులు ఎంత సంప్రదాయపూర్వకంగా ఈ ఫంక్షన్కి అయితే వచ్చారో. బంధుమిత్రులు ప్రతి ఒక్కరు కూడా హాజరైనారనమాట. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి బయట ఉన్న కువైట్ దేశంలో కూడా ఒక ప్రోగ్రాం అనేది వనభోజనాలు అనే ఒక ప్రోగ్రాం అనేది నిర్వహిస్తే ఎలాగా హాజరయ్యారు చూడండి మన వాళ్ళు. నిజంగా చూసే అంతవరకు జనాలు అన్నమాట. ఏదో నేనైతే సింపుల్గా ఏదో ఒకరో ఏదో 150 మంది అట్లా వచ్చింటారనేది నేనైతే అక్కడ వెళ్ళాను అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఎటు చూసినా మన వాళ్ళే, తెలుగు వాళ్ళే. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు కువైట్లో ఉమేరియా పార్క్ నందున శ్రీకృష్ణ యాదవ్ సమితి వారు కార్తీక వనభోజనాలు అనే ఒక ప్రోగ్రాం అయితే నిర్వహించారనమాట. ఆ ప్రోగ్రాంకు చూడండి మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉండోళ్ళు కూడా హిందుత్వం అనేది, సనాతన ధర్మం అనేది మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యాలలో పాల్గొనాలని చెప్పి చూడండి ఎలా వచ్చారో. బయట దేశంలో ఉన్నా కానీ మన ధర్మాన్ని మనం మర్చిపోకూడదు, మనం పాటించాలని చూడండి ఎలా వచ్చారో. ఎంత హ్యాపీగా ఆడబిడ్డలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇళ్ళల్లో పని ఉన్నా కానీ ఈరోజు సెలవు తీసుకొని స్పెషల్గా ఇక్కడ వచ్చారనమాట. అంటే ధర్మం మీద ఎంత గౌరవము అనేది ఉండాలి. నమస్తే కృష్ణ. ఇదే విధంగా ఇక్కడ మన గౌరవనీయులైన హిందూ బంధు సేవా సమితి వారు మన మల్రెడ్డి అన్న గారు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా పిలవంగానే ఫలానా సమితి వనభోజనాలు, కార్తీక వనభోజనాలు నెలకు ప్రతి ఒక్క హిందూ కూడా వాలిపినారు అనమాట. చూడండి ఎలా ఉన్నారో జనాలు, ఎంత సంతోషంగా ఎలా వచ్చారో చూడండి. ఇప్పుడు మన మల్రెడ్డి అన్నగారితో కూడా 4 మాటలు మాట్లాడిస్తాం, వినండి. హిందూ బంధువులు, శ్రీరామ సేవకులు, కుటుంబ సభ్యులందరికీ శ్రీకృష్ణ యాదవ్ కువైట్లో మన హిందూ బంధువులు శ్రీకృష్ణ యాదవ సంఘం తరఫు నుంచి కార్తీక వనభోజన కార్యక్రమాలని కువైట్లో ఉమేరియా ప్రాంతంలో పార్కులో ఇక్కడ ఉండే మన భారతీయ మైక్ నేను మాట్లాడతాను, నువ్వు తీసుకుంటే వెళ్ళిపో. చూడండి ఎంత సంతోషంగా మన వాళ్ళు అయితే ఎక్కడో బయట దేశంలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి బయట దేశంలో వచ్చినా కానీ అయితే ధర్మం నిజంగా బయట దేశాల్లో ఉన్నోళ్ళు కూడా మన వాళ్ళు మన సంప్రదాయాలు అనేది మర్చిపోకూడదని చెప్పి ప్రతి ఒక్క పండుగ కూడా, ఒక సంక్రాంతి కానీ, దీపావళి కానీ, టెంకాయల పండుగ, ఏ ఒక్క పండుగ వచ్చినా కానీ ఇటువంటి మంచి మంచి ప్రోగ్రాములు చేస్తూ మన పండుగలను జ్ఞాపించుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉందన్నమాట. కువైట్ కానీ, ఖత్తర్ కానీ, దుబాయ్ కానీ, ఎక్కడ కూడా అమెరికాలో కానీ ఎక్కడ కూడా భారతీయులు అనే వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ మన సంప్రదాయాలను మర్చిపోకుండా ఈ మాదిరిగా గౌరవించినందుకు నిజంగా మేమైతే చాలా సంతోషపడుతున్నాం అన్నమాట. చూడండి ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, దేశం కానీ దేశం వచ్చినా కానీ మన సంప్రదాయాలు అంటూ మనం మర్చిపోకన్నా ఈ విధంగా మనము మన సంప్రదాయాలను పాటించుకుంటా పెట్టుకుంటా మన బంధువులు మిత్రులందరినీ కూడా కలుపుకొని ఒక చోటికి రమ్మని ఒక ఫంక్షన్ టైప్లో పెట్టుకొని ఇటువంటి ప్రోగ్రాములు చేసుకుంటా అంటే నిజంగా చాలా సంతోషంగా ఉందన్నమాట. మనము
ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసేదానికి మన వాళ్ళైతే నిజంగా ఇంకా కూడా ముందుకు వస్తారనమాట. తెలియలే కానీ అన్నా ఎక్కడ మేము వస్తాము అనే సంబరాల మీద వచ్చి చూడండి ఎటువంటి పుణ్యమైన పనులు చేస్తున్నారో, ఎటువంటి దైవభక్తితో. ఇక్కడైతే ఇంకో స్పెషల్ ఏమంటే ఈరోజు కువైట్లో ఉన్న మన శ్రీకృష్ణ కమిటీ వారు అన్నవారు అయితే ఏం చేశారంటే భగవద్గీత అనే గ్రంథాన్ని తెచ్చి, మన భగవద్గీతను తెచ్చి ఇక్కడ పంచడం కూడా జరిగిందనమాట. చూడు ఎంత పుణ్యమైన పని చేశారో చూడండి. తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత తెచ్చి, ఈ భగవద్గీతను ఇచ్చి నాయన మీకు టైం ఉన్నప్పుడల్లా కొంచెంసేపు చదవండి, మంచి వాక్యాలు ఉన్నాయి, పాటించండి. మన ధర్మం, మనము ఎలా ఉన్నాము, మన పెద్దలు ఎలా ఉన్నారు, ఇప్పుడు మనం ఎలా ఉండాలా అనేది పాటించండి, చూడండి అని భగవద్గీతను కూడా తెచ్చి పంచారనమాట. నిజంగా చాలా గొప్ప విషయం అన్నవారు. మీరు మాత్రం అన్న మీ పేరైతే నాకు సరిగా తెలియదు కానీ ఈ శ్రీకృష్ణ కమిటీ వారు అని ఒక పార్కు నందున మనము ఒక ప్రోగ్రాం నిర్వహించారు కదా, మీకు చాలా ధన్యవాదాలు అన్న. మాకు నిజంగా మీతో మాకు ఇంకా ఎక్కువ పరిచయాలు లేవు కాబట్టి నాకు సరిగా తెలియలా. మా ఫ్రెండ్ మాసన రెడ్డయ్య రామాపురం వారు మమ్మల్ని అయితే అక్కడ ఆహ్వానించారు. మేము అక్కడ వచ్చాము. వచ్చిన తర్వాత చూసి ఇలా ఉంటుందా ఇక్కడ కూడా కువైట్లో, ఇది ఇండియాలో కాదు కువైట్లో కూడా ఇలా ఉంటుందా, మన తెలుగు వాళ్ళు ఇంత సంతోషంగా ఈ విధంగా ప్రోగ్రాం నిర్వహించారా అని కనులకు కనువిందుగా నిజంగా చూస్తా అంటే నాకు అక్కడి నుంచి అయితే ఇంకా కొంచెం చూస్తాం. మన వాళ్ళు బయట దేశంలోకి వచ్చి ఈ మాదిరిగా చూడండి. ఇక్కడైతే ఇంకో విషయం ఏమంటే డ్యాన్స్ మాస్టర్ వేణు గారు అని ఉన్నారు. వాళ్ళైతే ఇటువంటి ప్రోగ్రాములు ఎక్కడ జరుగుతున్నా కానీ వెంటనే స్పందిస్తారనమాట, వచ్చేస్తారనమాట. వచ్చి పిల్లల నుంచి పెద్దల వరకు డ్యాన్స్ ప్రోగ్రాములు పెట్టడం కానీ, పాటలు పాడడం కానీ, నాట్యాలు చేపించడం కానీ చేస్తూ ఉంటారు అనమాట. భలే సరదాగా ఉంటారు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళకు ఒక కుర్చీ పోటీలు అంటే ఆటలు, దీంట్లో ఈ పోటీల్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు గిఫ్ట్ కూడా అనేది కూడా ప్రకటిస్తారనమాట. ఇవన్నీ మన డాన్స్ మాస్టర్ వేణు గారు అయితేనే ఇవన్నీ చేస్తారు. చూడండి ఎంత బాగా ఆడబిడ్డలు ఇప్పుడు వచ్చి ఈ కుర్చీల ఆటలు ఆడతారంట. చూడండి ఎంత బాగున్నది ఆటలు. చూడు మన వాళ్ళు, మన తెలుగింటి ఆడపడుచులు ఆ మాదిరిగా కూర్చోంటే బయట దేశంలో నిజంగా చూస్తా అంటే కన్నులకు కనువిందుగా ఉంది. ఎంత సంతోషంగా ఉంది. ఇంకా కొంచెం చూస్తామనిపిస్తుంది అన్నమాట. చూడండి నిజంగా ఈ దేశంలో ఇటువంటి ప్రోగ్రాములు చూడాలంటే మనం కూడా ఎంతో అదృష్టం చేసి ఉండాల. లేకపోతే ఎందుకంటే ఇవంటి మామూలుగా మనం ఇంటి దగ్గర అయితే, ఇండియాలో అయితే, మన ఊర్లో అయితే పండగలు పబ్బాలకు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం, పెడతా ఉంటాం. దేశం వచ్చిన తర్వాత బయట దేశంలో కూడా మనము ఇక్కడ ఉండి మన వాళ్ళు ఇంత మంచి ప్రోగ్రాంలన్నీ జరిపిస్తూ ఉన్నారంటే మన ధర్మాన్ని మర్చిపోకుండా, మన పండగలను మర్చిపోకుండా, మేము ఎక్కడున్నా కానీ మన పండగలు అయితే మేము మర్చిపోము, మేము ఈ విధంగా జరుపుకుంటాము అనే సంతోషంతో ఈ ప్రోగ్రాం చేస్తా అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకైతే చూసేదానికి కూడా. చూడండి మీరు కూడా చూడండి క్రమం తప్పకుండా. ఎందుకంటే బయట దేశంలో కువైట్ అనే దేశంలో చేసిండే వీడియో కాబట్టి ఇది మీరు కూడా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా చూడండి. ఎందుకంటే చూడు మన వాళ్ళు ఎక్కడో పోయి ఎంతో దూరంలో కూడా మన ధర్మాన్ని పాటిస్తూ మన పండగలు పబ్బాలు ఎంత సంతోషంగా జరుపుకుంటున్నారు, ఎంతమంది వచ్చారు అనేది చూడండి. క్రమం తప్పకుండా కూడా చూడండి ఎంత సంతోషంగా ఉంటుందో మనకు. అందరికి తెలుస్తుంది కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరూ కూడా భోజనాలు అన్నప్రసాదాలు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ అన్నప్రసాదాలను ఆదరించాలని మరి ప్రార్థిస్తున్నాం. ఇక లేడీస్ కి స్త్రీలకు అందరికీ కూడా గేమ్స్ ఉన్నాయని చెప్తున్నారు మన వేణు మాస్టర్ గారు.
నారాయణమ్మ గారు వాళ్ళు ప్లాన్ వాళ్ళు చేశారు. కొంచెం ఆనందదాయకంగా ఉంటుంది. ఇంకా వాళ్ళ ఆధ్వర్యంలో కార్యం నడుస్తుంది. రాండి స్వామి. దయచేసి కుర్చీలు అన్ని పోయింది, తొందరగా టైం లేదు మా అమ్మ. అమ్మ లేడీస్ కుర్చీ ఆట ఉన్నాయి, మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయి. గెలుచుకున్న పట్టు చీరలు అదే అందుకోసం ఇక్కడ కాసేపు అంటే మళ్ళీ ఫోన్ చేద్దరు. ఓకేమా? పది కూర్చోలు అమ్మా. లేడీస్ కావాలి కూర్చున్నమ్మా. అక్కడ లేడీస్ భోజనాలు పెట్టరు ఇప్పుడే. లేడీస్ ఆకలిగా తట్టుకునే శక్తి చీలుకున్నది కాబట్టి భోజనాల కోసం మీరు రండి, కొంచెం రండి. ఓకే రండి. ఆ స్పీకర్ బయట మధ్యలో రండి. దీంట్లో ఏం కూడా ఆలోచించిన అవసరం లేదు, సిగ్గుపడిన అవసరం లేదు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎక్సర్సైజ్, ఒక ఉత్సాహం. ఎప్పుడో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ వస్తాయి మనకు. ఒకసారి అందరూ రండి. మోహన తీసేయాలండి. బ్యానర్ చెప్తాడు తీసేయండి. ఎప్పుడన్నా నేను చూస్తే వాళ్ళకి ఆపోజిట్ మనిషి ఏం లేదు, సేవింగ్ చేసుకుందామంటే మేము చేసుకోవాలి రేపటి వరకు. మంది అది వాళ్ళదేం కాదు, ఇది మందే ముందు. మనకు ఆపక్క ఇప్పక లాగుతాం కాబట్టి గడ్డం మన ఋషులకు ముందు లేదా ముందు ఎందుకు వాళ్ళకేం కాదు, అది మంది గడ్డం కూడా మంది. నేను బాగున్నావా? పాప బాగుందా? రవి చదువుతాడు, అల్లరి చేస్తాడు, భలే తొలవే మనిషి, గిరివే. ఆ టీచర్లు ఎట్ట ఎగుతాడు నీతోనే. గ్రూప్ లో వెళ్ళిపోయినావు నా బాగా గ్రూప్ లో ఉన్నా చేసేది ఉన్నా కదా. ఎరా సంగతి పోతే కొట్టింది మెసేజ్లు పెడతానే ఉంటాడు గుడ్ మార్నింగ్లో. లింక్ వచ్చి నా పేరు అంటే ఆ ఫోన్ ఆడుందిలే, వీడియో తీస్తాను. 2 నెంబర్లు ఉన్నాయి, ఇది నీది కదా. లింక్ ఓపెన్
అయితే నిజంగా ఈ జనాలు చూస్తానైతే నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ భోజన కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. ఆ భోజన కార్యక్రమానికి అయితే భారీగా తరలి వచ్చినారు జనాలు. చూడండి ఎలా ఉన్నారో. ఇక్కడ కీ కట్టిండేదంతా భోజన కార్యక్రమానికి అన్నమాట. స్టార్ట్ అయింది కాబట్టి భోజనానికి సీరియల్లో ఉన్నారనమాట. ఎంత దూరం ఉన్నారో చూడండి. నిజంగా అన్న, మీరు ఈ కార్యక్రమము పెట్టిన వాళ్ళకైతే నిజంగా మీరు నిండు నూరేళ్ళు ఇంకా ఇటువంటి కార్యాలు మీరు ఎప్పుడు బాగా చేస్తూ ఉండాలా. మీ సంఘం వారు శ్రీకృష్ణ కమిటీ సేవా సంఘం అనే యాదవ సంఘం అనే వారు మీ సంఘం ఇంకా కూడా ఇంత నూరంతలు పెరగల్లా, 10 మందికి ఇంకా సహాయపడాలా కూడా మీరు పడల్లా. ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఇలాంటి పుణ్యకార్యాలన్నీ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి ఎంతమంది వచ్చారో చూడండి, ఎంతమందికి భోజనాలు పెట్టారు మీరు. కార్తీక మాసంలో ఈ మాదిరిగా మీరు అన్నదానాలు చేస్తున్నారంటే నిజంగా మీ సంఘానికి కూడా మేము కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నామన్నా. చూడండి ఎంత సంతోషంగా ఉందో. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, ఇక్కడ వచ్చిన దానివల్ల ఎప్పుడెప్పుడు కలిసిన మిత్రులందరినీ కలిసాము. మాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అన్నమాట. నిజంగా ఎప్పుడెప్పుడు ఏళ్ళ ప్రకారం 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళ కింద కలిసిన వాళ్ళతో అందరితో కూడా ఈరోజు అయితే కలిసి పరిచయాలు చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది మాకు. వెరీ హ్యాపీగా ఉందన్నమాట. వీళ్ళు ఇప్పుడు ఏందో డ్యాన్స్ ఏదో చేస్తున్నారు కదండి. అదే మరి స్కూల్ నోట్లో వచ్చిందే దాన్ని అదేంటంటే పంట కిందకి, అదే పంట కిందకి అది ముందు పెట్టుకోకూడదు. నేను తెలుకల సంతిలో 2 సార్లు ఇది గెలిచిన అప్లిక్ ఆయన ఎత్తిన పెట్టుకోని పడుకోకుండా వాళ్ళందరూ అన్నారా పక్క ఏమైంది కానీ తొందరగా ఓకే మా హలో రెడీనా? సెంటర్లో చాలా గ్యాప్ ఉన్నది. ఆ సెంటర్ గ్యాప్ ఓకే పక్కకు రండి. నేను విజిలేస్తా ఇప్పుడే కాదు. మీరంతా రెడీనా? పట్టుకుంటావు అమ్మా నా అడ్రస్ రాసుకోండి.
అవును. చూడు ఎంత ఉంది మస్తు రాండి మా మళ్ళీ మాకు గీలేదు కాక మళ్ళీ మిస్ అవుతాయి. బాగుతా హలో గో బ్యాక్ నేను రెడీగా ఉన్నాను చెప్పిన రెడీగా ఇది చీటింగ్ లేదు పాపం. అమ్మా ఓకే ఎంతమంది how many people how many boys అందరూ ఎవరు పని ఎంతమంది ఉన్నారు ఫస్ట్ ఈ పాపకి వచ్చింది అందరూ నడుపుకోండి మనం నడుపుకోండి ఎంతమంది ఉన్నారు నడుపుకోండి ఎంతమంది ఉన్నారు నడుపుకో అందరూ వరుసగా నడుపుకుంటే సార్ ప్లీజ్ నడుపుకోండి. ఏందినా నీళ్ళు లేవు ఆడ చేయగడుకో అవుతుంది. అది ఉన్నాయి లోపల బాత్రూంలో ఉన్నాయి చూడు. హ్యాండ్ వాష్ ఉన్నది.